మా కన్నయ్యని గ్రౌండ్కి తీసుకెళ్లే టైం అయిపోయింది. ఈ రోజైతే వాడే రెడీ అయిపోయి కూర్చున్నాడు బాల్ పట్టుకుని. స్కూల్లో పిల్లలతో చాలా బాగా ఆడుతున్నాడు కదా అని ఇంకా రోజు 1 అవర్ అలా తీసుకెళ్తున్నాను. ఎంతసేపు అని బాల్తో ఆడుకుంటాడు పాపం. బోర్ కొట్టిందేమో సార్ గారికి. వస్తే నా దగ్గరికి లేదంటే నా ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. ఈ రెండు కాకుండా బాగా గ్రౌండ్ అంతా మాతో పరుగులు పెట్టించే పనిలోనే ఉంటాడు. స్కూలింగ్ టైంలో ఉన్న స్కూల్కి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. అసలు చాలా చేంజ్ అయిపోయింది. స్కూల్ని చూసినప్పుడల్లా చాలా మెమరీస్ గుర్తొస్తాయి. ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పీటీ అవర్ వస్తుందా అని ఉండేవాళ్ళు. మొక్కలు మా 10th లో వేసింది. ఇంటికి వెళ్ళగానే ఆకలి వేసింది మా కన్నయ్యకి. వాడే కిచెన్ లోకి వెళ్ళి రైస్ దగ్గర నుంచి అడిగాడు. అసలు ఎన్ని కొత్త వేషాలు వేస్తున్నాడో మా అద్వైత్ అయితే రోజు రోజుకి. వాడి మెమరీస్ అండ్ వీడియోస్ తోనే నా మొబైల్ అంతా ఫుల్ అయిపోయింది. భలే క్యూట్ గా ఉంటాయి కదా ఈ ఏజ్ లో వాళ్ళు చేసే పనులు. వాళ్ళు పెద్ద అయ్యాక చూపించుకోవడానికి కూడా ఉంటాయి. ఇంకా ప్రతిదీ నేను క్యాప్చర్ చేస్తానే ఉంటాను. ఈవెన్ రోజు నవ్వైనా సరే నేను వీడియో క్యాప్చర్ చేస్తాను. నాకు చాలా ఇష్టం వాడికి వీడియోస్ ఫొటోస్ తీయడం అంటే. ఎక్కడికి వెళ్ళాము ఇందాక? ఏం ఆడావు అక్కడ? ఎలా వేసావా బాల్? ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. బాయ్ చెప్పు. అసలు మను వచ్చారని వీడికి ఎలా తెలుస్తుందో కూడా మాకు అర్థం కాదు. అసలు ఆ ఎలక్ట్రిక్ బైక్ సౌండ్ కూడా రాగానే ముద్దు మాత్రం పెట్టేయాలి వాళ్ళ నాన్నకి. అంతే వీడియో. బాయ్ బాయ్.